ఏలూరులో వైసీపీకి భారీ షాక్ తగిలింది. మేయర్ షేక్ నూర్జహాన్ దంపతులు టీడీపీలో చేరారు. అమరావతిలో మంత్రి లోకేష్ సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. నూర్జహాన్ దంపతులతో పాటు యూడీఏ ఉడా మాజీ చైర్మన్, వైసీపీ పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్, ఏఎంసీ మాజీ చైర్మన్ మైబాబుతో పాటు పలువురు వైసీపీ నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నికల్లో ఓటమి నుంచి వైసీపీ గుణపాఠం నేర్చుకోలేదని మంత్రి లోకేష్ మండిపడ్డారు. ప్రజాప్రభుత్వంపై నిత్యం దుష్ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం నెరవేరుస్తుందని భరోసా ఇచ్చారు. మరి అభివృద్ధి ఎక్కడ జరగలేదు. మరి గౌరవ కార్పొరేటర్లు కూడా చాలా మంది అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళతో పాటు మేము కూడా మరి 3 సంవత్సరాలు కూడా ఏదైతే ప్రజలు నమ్ముకొని మమ్మల్ని గెలిపించినప్పుడు వారికి మరి పూర్తిగా మరి అక్కడ డెవలప్మెంట్ ఎక్కడ జరగలేదని ఆలోచనతో మరి ఇంకా రెండు సంవత్సరాలు ఉన్నటువంటి మా మేయర్ పదవి ఇంకా 2 సంవత్సరాల టైం ఉంది. మరి ఈ 2 సంవత్సరాల్లో తప్పకుండా గౌరవ శాసనసభ్యుల వారిని అలాగే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారితో కూడా మరి వాళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకొని మేము తప్పకుండా మంచి అభివృద్ధి ఏలూరు నగరాన్ని చేయాలి. మరి ప్రజలందరూ కూడా మాపై నమ్మకంతో మమ్మల్ని గెలిపించారు. మరి వారి నమ్మకాన్ని ఎక్కడా కూడా ఒమ్ము చేయకుండా మేమందరం కూడా సాయశక్తులా కృషి చేసి ఈ 2 సంవత్సరాలు కూడా మరి ఏలూరు నగరాభివృద్ధికి కృషి చేస్తామని చెప్పి